సో మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ వద్దాము. యాక్చువల్గా ఫ్రమ్ ది లాస్ట్ 10 yearsలో ఇంప్లాంట్ విషయంలో ఎవాల్యుయేషన్ ఎట్లా జరిగింది, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం మనం రైట్ నౌ? మీరు ఒక 15 సంవత్సరాల క్రింద తీసుకున్నట్లయితే ఇంప్లాంట్ అనే దానికి ఇలా చెవి వెనకాల ఒక పెద్ద మెషిన్ లా పెట్టి దానికి ఒక పెద్ద వైర్ లా ఉండి ఇలా మెడలో వేసుకునేటట్టు ఉండేది ఇంప్లాంట్ అంటే. అప్పుడు అవి చూసుండినాం మేము. ఆ తర్వాత నెక్స్ట్ స్లోగా ఏమైంది అంటే ఇలా వేసుకునే దానికి కాకుండా లోపల సెరామిక్తో తయారు చేసిన ఇంప్లాంట్స్ అనేది అంటే లోపలికే ఉండిపోయి బయట వచ్చేసి చిన్నదిగా ఉండేటట్టుగా ఉంటే తయారు చేశారు. కానీ దాంతో ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లలు కనుక ఇట్లా పడిపోయినా లోపల ఆ సెరామిక్స్ అనేవి ఇరిగిపోయేవి. అది కాంప్లికేషన్ ఉండేది ఒకప్పుడు. ఇవన్నీ 15 సంవత్సరాలు అప్పుడువి. తర్వాత స్లోగా ఏమైంది అంటే సెరామిక్ మెటీరియల్ అనేది కంప్లీట్గా తీసేసి సైలాస్టిక్ అంటే సిలికాన్ ప్లస్ ఎలాస్టిన్ రెండు కలిపేసి విత్ టైటానియం అంటే ఎయిర్ప్లేన్ పార్ట్స్ తయారు చేసే అటువంటి మెటీరియల్ తోటి బిల్డ్ చేశారు. ఇట్స్ నాట్ బయో కంపాటబుల్ అంటే మన బాడీలో అమలిపోయేది కాదు, బయో ఇనర్ట్ అంటే అసలు ఎటువంటి రియాక్షన్స్ ఏమి రాకుండా ఉండేటటువంటి అది లోపల అంత మోడిఫికేషన్ చేశారు. బయట స్పీచ్ ప్రాసెసర్ పెద్దదిగా ఉన్నది కాస్త చిన్నది 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 కనుక చేసేస్తుంది. అండ్ అదృష్టవశాత్తు గత 2-3 సంవత్సరాలుగా ఏమైంది అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన స్పీచ్ ప్రాసెసర్లో అమర్చడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఇచ్చారో అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంప్లాంట్స్తో ప్రాబ్లం ఏంటి అంటే మాట వాళ్ళకి ఎలా వినపడుతుంది అంటే ఎలక్ట్రానిక్గా అంటే రోబోటిక్ లాగా నీ పేరేంటి అలా వినపడుతుంది అనమాట. మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి అట్లా వెళ్తే రోబోట్ పెట్టుకొని మన జాతకం చెప్తారు అట్లా ఉంటుంది కదా, అలా వినపడుతుంది అనమాట వాళ్ళకి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంప్లాంట్ ఏఐతో ఇన్కార్పొరేట్ అయిన ఇంప్లాంట్ లిటరల్లీ మ్యూజిక్ కూడా పర్సెప్షన్ వచ్చేంత క్లారిటీతో వస్తున్నాయి. విండ్లో వచ్చేటప్పుడు వచ్చే వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు మాట్లాడుకునేటప్పుడు వచ్చే వాయిస్ వేరుగా ఉంటుంది. కాన్సర్ట్లో ఎక్కువ గ్రూప్లో హోటల్లో అట్లా ఎక్కువ శబ్దం వచ్చేటప్పుడు 1-to-1 కాన్వర్జేషన్ వినపడేటట్టుగా ఉంటుంది. సో ఇట్ ఇస్ ట్రెమెండస్లీ ఇంప్రూవ్. నెక్స్ట్ దేనికి వెళ్తూ ఉంది అంటే ఇలా స్పీచ్ ప్రాసెస్ బయట కూడా లేకుండా ఫుల్లీ బాడీలో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టు ఫుల్లీ ఇంప్లాంటబుల్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కూడా డెవలప్మెంట్లో ఉంది ప్రస్తుతానికి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా కోక్లియర్ ఇంప్లాంట్ సంబంధించి అంటే నేను చూసింది ఏంటంటే కొంతమంది 50 లక్షల రూపాయలు అని కూడా అన్నారు. మరి వాస్తవం ఎంత తెలియదు నాకు. 50 లక్షల రూపాయలు ఒక వైద్యానికి అంత కాస్ట్లీయా ఈ కోక్లియర్ ఇంప్లాంట్స్ అనేది? ఎందుకు దాన్ని ఇట్ మేడ్ వెరీ కాస్ట్లీ? మనకు న్యాచురల్గా గాడ్ ఇచ్చిన ఆర్గన్స్ రెప్లికేట్ చేయడానికి సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసిన ఖరీదు ఆ ఖరీదు. మనం కాక్లియర్ ఇంప్లాంట్ ఒక బేబీకి కానీ ఒక అడల్ట్కి కానీ పెడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ చెవి లోపల ఉన్న కాక్లియా, ఆ చెవి లోపల ఉన్న ఇంజన్ అనేది పని చెయ్యట్లేదు అని. ఆ ఇంజన్ అంటే మీరేదో శబ్దం వింటుంది వెళ్ళిపోతుంది అనుకునేది కాదు. సౌండ్ వేవ్స్ అనేవి ఒక రకమైన డిఫరెంట్ వేవ్స్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేవి డిఫరెంట్. సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మారాలి అంటే లోపల మనకు చెవి లోపల ఇన్బిల్ట్ టెక్నాలజీ అనేది ఉంది, దేవుడు ఆల్రెడీ ఇచ్చున్నాడు మనకి. అది పనిచేయట్లేదు. సో ఏం చేయాలి? సైంటిస్ట్ ఆ మెకానిజం అంతా బయట రెప్లికేట్ చేశారు. సరే ఈ పిల్లలకి ఇది లేదు, ఆ రెప్లికేట్ చేసిన ఖరీదే ఆ స్పీచ్ ప్రాసెసర్. ఆ స్పీచ్ ప్రాసెసర్ సౌండ్ వేవ్స్ మొత్తం ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చేసి మనకు ఆ లోపల చేయాల్సిన పనంతా ఇది చేస్తుంది కాబట్టి అంత ఖరీదు. ఇది సర్జరీకి అయ్యే ఖరీదు కాదు, ఇది పూర్తిగా రీసెర్చ్కి పెట్టిన ఖరీదు అనమాట. సైజ్ అనేది చిన్నదిగా చేసేసేయడము, ఏఐ అనేది అందులో ఇన్కార్పొరేట్ చేయడము, అన్ని సంవత్సరాలు రేయి పగళ్ళు కష్టపడి చేశారు కాబట్టి దాని యొక్క ఖరీదు అది. అంటే వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంప్లాంట్ సర్జరీస్ మేడం? అంటే ఇప్పుడు కోక్లియర్ ఇంప్లాంట్స్ సర్జరీస్ రేంజ్ ఎంత ఉంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు? మీకు బేసిక్ ఇంప్లాంట్ అనేది స్టార్ట్ అయ్యేది ప్రైస్ అనేది 7 లక్షల నుంచి మొదలవుతుంది. 7 లక్షలు ఒక్కవైపు ఇది నేను చెప్పేది. బేసిక్ ఇంప్లాంట్ అంటే స్టార్టింగ్ ప్రైస్ అదనమాట. మీకు టాప్ ఎండ్ ఇంప్లాంట్ అంటే ఏఐ ఇవన్నీ ఉన్న ఇంప్లాంట్ అనేది 19 నుంచి 20 లక్షల వరకు ఉంటుంది ఒక చెవికి. అదే 2 చెవులు వేయాలంటే ఆల్మోస్ట్ ఒక 40 లక్షలు అట్లా. అండ్ వీఆర్ వెరీ నోన్, మా రావుజీ ఎన్టీ హాస్పిటల్ ఈజ్ నోన్ ఫర్ పర్ఫార్మింగ్ ది టాప్ అండ్ బైలాటరల్ ఇంప్లాంట్స్. టాప్ అండ్ బైలాటరల్ ఇంప్లాంట్స్ మ్యాక్సిమం నంబర్ అయింది సౌత్ ఇండియా మొత్తంలో మా దగ్గరే అయ్యింది, మా హాస్పిటల్లోనే అయింది. ఇప్పటిదాకా అవైలబుల్ ఉన్న టాప్ ఎండ్ యొక్క విశిష్టత ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, ఆ క్లియర్ శబ్దం ఎట్లా ఉంటుంది?
యాజ్ అ సర్జన్ ఐ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ కిడ్స్ ఆర్ ఇంప్లాంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అమౌంట్ ఆర్ చార్జెస్. నేను అలా చేయకూడదు. బట్ టెక్నాలజీ గురించి కనుక మాట్లాడితే మీకు బేసిక్ ఇంప్లాంట్ 7 లక్షల్లో వచ్చే ఇంప్లాంట్ అనేది ఇలా 1-to-1 కాన్వర్జేషన్ చేసేటప్పుడు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే అసలు మా వాడు మూగా చెవుడుగా మిగిలిపోతాడు మా బాబు లైఫ్ లాంగ్, వాడికి ఉద్యోగం రాదిక, వాడికి పెళ్ళవదు, వాడు ఒకవేళ చేసుకున్నా ఇంకా పోషించడు, ఏ ఉద్యోగం రాదు వాళ్ళు మూగా చెవుడు ఉండిపోతే. దానికి బదులుగా శబ్దం అనేది వస్తుంది, మాట అనేది వస్తుంది. అదే మనం గ్రూప్లో వెళ్తే, స్కూల్కి వెళ్తే ఓ 10 మంది మాట్లాడుతూ ఉంటారు, క్లారిటీ సరిగా ఉండదు, అర్థం కాదు. ఇంకోసారి చెప్పు, ఇంకోసారి చెప్పు. ఎప్పుడు ఫస్ట్ బెంచ్లోనే కూర్చోవాలి వాళ్ళు, ఎందుకంటే సౌండ్ అంతవరకు రీచ్ అవ్వదు. బేసిక్ ఇంప్లాంట్ అలా ఉంటుంది. అదే మీరు టాప్ ఎండ్ ఇంప్లాంట్ అనేది చూసుకుంటే ఇక్కడ కూర్చున్నా, వెళ్ళి పార్క్లో కూర్చున్నా, హోటల్లో కూర్చున్నా, స్కూల్లో కూర్చున్నా, ఉన్న టెక్నాలజీ వల్ల దానంతటికదే మార్చేసుకొని కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అలాంటి వాళ్ళు అవుట్ పర్ఫామ్ చేస్తారు నార్మల్ కిడ్స్. అంటే నార్మల్ న్యాచురల్ హియరింగ్ అనేది రెప్లికేట్ చేయడం చాలా కష్టం, కానీ అలాంటి వాళ్ళకి వచ్చేస్తుంది. అందుకనే ఒక చెవి కాదు 2 చెవులు చేసుకోండి. కొంచెం డబ్బులు కనుక ఉంటే కూడబెట్టుకుంటే మీరు పిల్లలకి కట్నం రూపంలోనో వాళ్ళకి ఆస్తులు స్థిరాస్తులు ఇవ్వడం కాదు, వాళ్ళకి హెల్త్ ఇవ్వండి, వాళ్ళు చదువుకుంటారు, చదువుకొని పైకి వెళ్తారు. బయోలాటరల్ ఇంప్లాంట్ వాళ్ళు అసలు కనుక్కోలేరు మీరు, వాళ్ళు నార్మల్గా అంత తేడా వస్తుంది. అంటే ఇప్పుడు మోడ్స్, ఇప్పుడు మన సినిమా థియేటర్లో కూర్చున్నాం, లేదా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నాం, క్లాస్ రూమ్లో ఉన్నాం, లేదా 10 మందితో ఉన్నాం, అప్పుడు ఆ మోడ్స్ను మనం అది ఆటోమేటిక్గా ఏతో చేంజ్ కావడం అనేది హై ఎండ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మిగతా దానిలో మనం మాన్యువల్గా చేంజ్ చేసుకోనికి లేదా? మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. పిల్లలకి అంత కెపాసిటీ అనేది ఉండదు, మార్చుకునేంత కెపాసిటీ అనేది ఉండదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద బేసిక్స్. మన బ్రెయిన్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ఆర్గాన్, బట్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మన బ్రెయిన్, చిన్న పిల్లల బ్రెయిన్ని మేము క్లేతో, బంకమట్టితో పోలుస్తాం. ఆ బంకమట్టి ఫ్రెష్గా ఉండేటప్పుడు మనం ఏ డైరెక్షన్లో కావాలన్నా మౌల్డ్ చేయొచ్చు. మనం వినాయకుడిని చేయొచ్చు, సరస్వతి దేవి విగ్రహంని చేయొచ్చు. అలా కాకుండా అది కొంచెం గట్టిపడిపోయింది అనుకోండి, ఒక ముద్ద అవుతుంది. మహా అయితే కొంచెం అట్ట చెక్కుతాం, అట్లా వస్తుంది. చిన్నపిల్లల బ్రెయిన్ కూడా అంతే. 1 నుండి 3 సంవత్సరాల వాళ్ళకు బ్రెయిన్లో ఉన్న హియరింగ్ న్యూరాన్స్ అబ్నార్మల్లీ ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అవుతాయి అన్నమాట. దీన్నే న్యూరల్ ప్లాస్టిసిటీ అంటాం. ఆ తర్వాత 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత కొంచెం తగ్గుతుంది, 5 సంవత్సరాల తర్వాత నుంచి తగ్గిపోతుంది. సో ఈ ఇంప్లాంట్స్ అనేది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తూ ఉంటాం అనమాట. అర్థమవుతుందా? విల్ దీస్ పీపుల్ హ్యావ్ ద కెపాసిటీ టు చేంజ్ ది ప్రోగ్రామ్స్? దే విల్ నాట్ హ్యావ్. వాళ్లకు నువ్వు తెలుగు భాష మాట్లాడితే తెలుగు భాష వస్తుంది, అరబిక్ మాట్లాడితే అరబిక్ వస్తుంది. వాళ్ళని సడన్గా నువ్వు కార్లో మంచిగా తీసుకెళ్తున్నాం, మనము శబ్దం వస్తూ ఉంది, బుషన్ విండ్ వస్తూ ఉంది, వాళ్ళకి వినపడదు, అర్థం కాదు. వాళ్ళు మార్చుకోగలుగుతారా విండ్ ఇన్ నాయిస్లో పెట్టుకోవడానికి? పార్క్కి తీసుకెళ్ళాం, హోటల్లోకి తీసుకెళ్ళాం, వాళ్ళు లిప్ రీడింగ్ మీద డెవలప్ అయిపోతారు. ప్లే స్కూల్కి వెళ్తారు, మీ వాడు కొంచెం డల్గా ఉన్నాడు, అదే 2 వైపులా చెవిలు 2 వైపులా చేయించుకుంటే, టాప్ ఎండే కాదు బేసిక్ ఇంప్లాంట్ అయినా 2 వైపులా చేయించుకుంటే శబ్దం ఎటువైపు నుంచి వస్తుంది అని చెప్పి డిటెక్ట్ చేయగలుగుతారు. మోడ్స్ అనేవి ఇంకా కొంచెం ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు టెక్నాలజీ చేస్తున్నారు, బేసిక్ వాటికి కూడా AI ఇవన్నీ తీసుకురావడానికి. అవన్నీ నాయిస్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి తెలుగు మదర్ టంగ్ వస్తుంది, ఇంకొక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వస్తుంది, నేషనల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడే కెపాసిటీ అనేది వస్తుంది. సో మేడం, అంటే ఈ సర్జరీ గురించి మనం తెలుసుకుందాం మేడం. అంటే సర్జరీ ఏ సందర్భంలో చేస్తారు, అదే రకంగా ఎంతసేపు చేస్తారు, తర్వాత రికవరీకి ఎంత టైం పడుతుంది? దట్స్ వెరీ గుడ్ థింగ్. ఎందుకోసం అంటే చాలా మంది పేరెంట్స్కి ఈ విషయం తెలియదు. సర్జరీ అనేది ఏదో బ్రెయిన్ సర్జరీ అనుకుంటారు, ఇది కాదు. సర్జరీ అనేది బ్రెయిన్ కింద ఉన్న మీ ఇన్నర్ ఇయర్ లోపల కాక్లియాలో పెట్టేటటువంటి ఎలక్ట్రోడ్ అనమాట, ఒక తీగలా ఉంటుంది, అది మేము లోపల పెడతాం. సర్జరీ అనేది 45 నిమిషాలు మాత్రమే పడుతుంది నా దగ్గర అయితే. కొంతమంది 1.5 గంట 2 గంటలు అనేవి చేస్తారు. మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్కి రోబోటిక్ మైక్రోస్కోప్ ఉంటుంది. ఎక్విప్మెంట్ వల్ల ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు చేసే ఎక్సర్సైజ్ కాస్త నిమిషంలో అయిపోతుంది అనమాట. అండ్ రిగార్డింగ్ రికవరీ, ఒక రోజు ఉంటారు మా దగ్గర, మరుసటి రోజు పంపించేస్తాం. డే కేర్ ప్రొసీజర్ లాగా అనుకోవచ్చు. 3 వారాల తర్వాత ఇంప్లాంట్ బయట ప్రాసెసర్ అనేది పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తాం. స్విచ్ ఆన్ అంటే ఆ పిల్లవాడు లేకపోతే పాప మొదటిసారి వింటున్నట్టు లైఫ్ మొత్తంలో, వాళ్ళ లైఫ్లో మొదటిసారి. పుట్టిన వెంటనే బేబీ మొదటి సౌండ్లు వినంగానే ఎలా ఉంటుంది వాళ్ళ రెస్పాన్స్? సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు అ చైల్డ్ వెన్ వి స్విచ్ ఆన్.
3 వారాలకంతా స్విచ్ ఆన్ చేసేస్తాం, బోర్ మన ఏడుస్తారు, మాకు శబ్దాలు వస్తున్నాయి అని చెప్పేసి. బట్ సర్ప్రైజింగ్లీ పేరెంట్స్ అనేది పిల్లలు ఏడుస్తూ ఉంటే వీళ్ళకి ఆనందం ఉంటుంది, మా వాడు వింటున్నాడు. దట్ నో వన్ కెన్ బై దట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.